ఎందుకంటే మన గొడవలు స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు మళ్ళీ నిద్ర పట్టట్లేదు పాని. మేబీ ఇంకా పర్మనెంట్గా నిద్రపోయే టైం వచ్చిందేమో. అండ్ ఫైనల్గా నీకు ఒక విషయం చెప్పాలి పాని. ఐ లవ్ యూ సో మచ్ పాని. ఈ పిల్లేంటి స్వామి నాకన్నా సాటిస్లా ఉంది. ఈ అమ్మాయి ఇప్పుడు లేదులే గాని ఇప్పుడు ఏం చేయాలి స్వామి? అరే దివ్యని పూర్తిగా మర్చిపోయి విద్యతో ఉండిపోదాం అనుకుంటే ఇది ఒక ప్రాబ్లము. సరే దివ్యకి నచ్చి చెప్తావంటే విద్యకి ప్రాబ్లము. గ్రిల్డ్ శాండ్విచ్ అయిపోయింది నా బతుకు. స్వామి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చావంటే కాళ్ళడుకొని కొండెక్కి గుండు కొట్టించుకుంటాను. ప్లీజ్ కోఆపరేట్ చేయవా? కొండ అంటే గుర్తుకొచ్చింది. మొన్న కొండగొట్టికి ఒక వాహనం వేసుకుని మంచి తేజస్సున్న వ్యక్తి ఒక ఆయన వచ్చారు. ఆ వాహనానికి పూజలు చేసింది మన బంధువులే. ఆయన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాడంట. ఆయన కలవాలా? అరే రుకో జరా సబర్ గారు, ఆయన ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయరు. ఆయన అన్న ఒక ఆయన ఉన్నారు, ఆయన మాత్రమే నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. పని అయిపోద్ది, వెళ్ళుకోదు. ఇప్పుడే వెళ్తా. వెళ్ళు, నీకు అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. सार है मिलना है। सार नहीं है, सार नहीं है, सार फॉरेन गया है शूटिंग के लिए। अब जा जा, सार नहीं जा, सार नहीं बोले तो। सिक्योरिटी सार निकाला वाले लाइफ एंड डेथ मैटर प्लीज। सर नहीं है यहाँ पे। क्या नहीं है? वाकिंग చేస్తున్నారు కదా? सर नहीं है सर, इधर जाइए बाद में आओ। మా అమ్మతో చెప్తాను. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? అంటే ఎపిసోడ్ కనెక్షన్ లక్ష్మీస్ కూడా రావట్లేదని చెప్పి అప్సెట్ అయ్యారు ఏంటి? ఇలా తగలనింది, ఏది కలిసి రావట్లేదు. ఇది రియలా రీలా? ఒరే పిచ్చి పాని, ఇది రీల్ కాదురా, రియలే. మరి నువ్వెలా వచ్చావు? ఆ పెద్దాయన నీలో నన్ను మాట్లాడుకున్నాడు కదా, అందుకే రైటర్కి చెప్పి నీలో ఉన్న రియల్ని రీలా రాయించుకున్నాను అనమాట. అంతే. ఇప్పుడు చెప్పరా అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఆ స్టోరీ ఏంటి? అసలు ఏం జరిగిందంటే, వచ్చే కృష్ణాష్టమి వరకు అంటే సరిగ్గా సంవత్సరం వీళ్ళిద్దరినీ ఒకటే ఇంట్లో ఉంచితే అప్పుడే గ్రహాలు హ్యాపీ అవుతాయి. పానీ టాబ్లెట్. విద్య బాగా హెడేక్ ఉంది, మసాజ్ చేస్తావా? ఏం లేదు విద్య, ఆకలేస్తుంది. ఓపికంటే వండుకొని తిను, లేదా స్విగ్గీ చేయి. నాకు కూడా. మాది బిట్రకుంటా సార్. అది బిట్రకుంటా రెజ్యూమ్ సార్. నువ్వు నెల్లూరోడివి. నాకెందుకో చాలా భయంగా ఉంది. అసలు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. దివ్య, షూటింగ్ అంటే ఎవరిని కంగారు పడతారా చెప్పు, ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి. ఆ బుడ్డమ్మాయిని కాపాడినట్టు పానీ నల్గొండకెళ్ళి ఆ పిల్లల్ని కాపాడాలని మనందరూ ప్రార్థిద్దాం. నేను ఎప్పటి నుంచో నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను పానీ. చెప్పేసే. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం పానీ. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ పానీ. నేను కూడా. మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాం పానీ. చేసుకుందాం. ఏం లేదు,
నువ్వు నాకు మీ మామని నాకు పరిచయం చేసావు కదా, అలాగే నేను కూడా మా అమ్మ నాన్నని నీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పానీ. ఏంటో నా సిచ్యువేషన్. బావా కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. దివ్య నువ్వు ముగ్గురే కనిపిస్తున్నావు ఏంటి? మూడుగా కనిపిస్తున్నావు నాకు. అమ్మాయి దివ్య, అల్లుడు నాకు బాగా నచ్చాడమ్మా. వచ్చే మంత్లో మంచి ముహూర్తం చూసి పెళ్లి ఖాయం చేసేద్దాం. ఓకే బాయ్. సూపర్. అమ్మా నాన్న నెక్స్ట్ వీక్ వస్తున్నారు. జాతకం ప్రకారం 1 year అయిపోయింది కదా. అవును. సో నెక్స్ట్ మంత్ పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం అంటున్నారు. అవునా? నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తావో ఆ ఆలోచనలు నిజం చేసుకోవడానికి నమ్మకం అనేది చాలా అవసరం. నాకు తెలిసి మన పురాణాల్లో హస్బెండ్ పక్కన లేకుండా గుడి కట్టి పూజించింది మండోదరి ఒక్కరినే అనుకుంటా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పానీ. ఏం చెప్పాలి పానీ? నీకు విద్యకి ఉన్న రిలేషన్షిప్ గురించి చెప్పాలా, లేదంటే మనిద్దరి పెళ్లి జరగబోయే రోజే మీ ఇద్దరి పెళ్లి కూడా జరగబోతుందన్న విషయం చెప్పాలా? దివ్య ఉంది కదా, ఉంది కదా. ఆ దివ్య నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది. అప్పుడు ఏం జరిగిందంటే, ముందు మీ ఇద్దరు ఈ కన్ఫ్యూజన్ కో క్లారిటీ తెచ్చుకొని నాతో మాట్లాడండి. ఇన్ ద మీన్ వైల్ నేను మీ అక్క విద్యకో క్లారిటీ ఇచ్చేసి వస్తా. అయిపో వెళ్ళిపోతుంది. నీకు ఇదంతా తప్పుగా అనిపించట్లేదా? తప్పేంటి పానీ? నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు బ్లష్ అవ్వడం తప్ప? ముందు నేను చంపేసి తర్వాత చచ్చిపోతుంది. తను చచ్చిపోవడం ఏమో గాని నిన్ను చంపేసేలా చూస్తుంది చూడు. నిజం తెలియకుండా ఎందుకు చంపుతుంది? సార్ బై గాడ్స్ గ్రేస్ తను ఇప్పుడు వచ్చినట్టుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంది. ఓకే పని అయితే నచ్చిన బిజినెస్ చేస్తానంటున్నావు. నచ్చిన పని నువ్వు చేస్తున్నప్పుడు ఆపడానికి నేనెవరిని? అది ప్రేమలో అయినా పనిలో అయినా. ఓకే, ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్గా నీకు ఒక విషయం చెప్పాలి పానీ. ఐ లవ్ యూ సో మచ్ పానీ. అది బ్రో జరిగింది. పర్లేదురా, లేకున్నా బానే కానిచ్చు. ఏదో నీ అభిమానం బ్రో, తగ్గించుకుంటే మంచిది. అసలు ఈ స్టోరీలో ఏముందండి పైచం తప్ప. అదేంటి బ్రో, అవతల కొంపలు కొల్లేరవుతుంటే సింపుల్గా అలా తెలిసేసేవేటి? ఇప్పుడు నీ ప్రాబ్లం విద్యతో అంతేగా? అవును, దివ్యతో అసలు మాట్లాడేదంటుంది. ఓహో, దివ్యతో కూడా ప్రాబ్లం ఉంది బ్రో. ఏంటది? దివ్యతో మాట్లాడితే ఇంక లైఫ్లో నేను వదలనంటుంది. అయితే మాట్లాడడం మానే, అలా చేస్తే నిద్రపోకుండా చచ్చిపోతానంటుంది. ఇందులో అంత కామెడీ ఉంది. ఒరే పిచ్చినా పాని, ఆ అమ్మాయిని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తుందిరా. అంటే ఇది కూడా అర్థం కాలేదా? ఆ అమ్మాయికి ఫెమిలియల్ ఇన్సోమ్నియా అంటే తక్కువ తోటకూర లాంటి ఏమీ లేవు. నీకులా తెలుసు? ఒరే వికీపీడియా చుట్టూ ఎవరికన్నా అర్థమవుద్ది, నీకు తప్ప. నిజమా బ్రో? ఒరే నీకు క్లారిటీ కావాలంటే నీకు దివ్యకి మ్యూచువల్స్ లో నీకు ఫేవరబుల్ గా ఉండేది ఎవరు? ఇంకెవరో మన సీఏ నాగరాజు. అయితే ఆయనకి కాల్ చేసి దివ్యకి డిసీజ్ ఉందో లేదో ఒకసారి కనుక్కో అని అయిపోద్ది. ఓకే. రవి చెప్పమ్మా. దివ్యకి ఫెమిలియల్ ఇన్సోమ్నియా డిసీజ్ ఉందా సార్? ఏంటి? ఆ డిసీజు దివ్యకి కాదు, మా ఫ్యామిలీలో ఎవరికి లేదు. మరి అదేంటి దివ్య 10 days గా నిద్రపోవడం లేదని చెప్తుంది? మరే లేస్తే కదా నిద్రపోవడానికి. వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా 3 days నుంచి కంటిన్యూస్గా నిద్రపోతానే ఉంది. ఇప్పుడు దివ్యాన్ని లేపే ప్రయత్నం చేయబోతున్నా. దివ్యా పని, నేను దివ్యాన్ని లేపిన తర్వాత నీకు మళ్ళీ కాల్ చేస్తానమ్మా. ఉంటా. సరే. దివ్యా, అమ్మా దివ్యా, పానీ కూడా ఫోన్ చేస్తున్నాడు, లేమ్మా. మావయ్య 2 minutes మావయ్య, పడుకొని లెగుస్తాను. అబ్బా 2 minutes అని ఇప్పటికే 2 days అయింది, లేమ్మా. జస్ట్ 2 minutes మావయ్య, ప్లీజ్ పడుకొని లెగుస్తాను. నువ్వు నిద్రపోయి చూసి ఏది పగలో ఏది రాత్రో నేనే కన్ఫ్యూజ్ అయ్యి డ్యూటీ మానేసేది కాక సూర్యుడు చంద్రుడు కూడా డ్యూటీ మానేసేట్టున్నాడు. లేమ్మా దివ్యా, లే తల్లి. ఎలా కనిపెట్టేశావు బ్రో? పెళ్ళేశాలరా ఇవన్నీ. ఒరే పాని, నీకు సామధాన భేద దండోపాయాలు అనే ఉంటాయి, నీకు తెలుసా? తెలుసుగా. రే మన మగాళ్ళు వీటిని లైఫ్లో ఎప్పుడో ఎక్కడో ఒకచోట మాత్రం వాడతారు. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావు, ఇంట్లో విశ్వాసంగా ఉండే కుక్కను కంట్రోల్ చేయడానికి కూడా వీటిని విచ్చలవిడిగా వాడేస్తారు. అలాంటిది ఆడవాళ్ళు మన కంట్రోల్లో ఉన్నారని భ్రమ పడితే మనల్ని కంట్రోల్ చేయడానికి ఈ సామధాన భేద దండోపాయాల్ని విచ్చలవిడిగా వాడేస్తారు అనమాట. అది నీకులా తెలుసు బ్రో. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ మేక్స్ యూ గ్రో అన్నారు పెద్దలు. ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేసావు బ్రో? నీలో ఉన్న నాకు అంతర్గత మంత్రం తప్ప ఆత్మసంతృప్తి ఎక్కడిచ్చి చచ్చావు నువ్వు? నాలో ఉండి ఇంత అబ్జర్వ్ చేసావు బ్రో నువ్వు.
అవును బ్రో, అసలు ఎలాంటి అమ్మని ప్రేమిస్తే మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి చెప్పండి. ఈ మధ్య ఆరెంజ్ రిలీజ్ అయిందిరా, అందులో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది, చెప్తాను విను. ప్రేమ ఆరంభంలో అద్భుతంగానే ఉంటుంది, ముగింపులో కూడా అద్భుతంగా ఉండాలంటే ఒక్క అమ్మాయిని మాత్రమే ప్రేమించాలి. ఇదేంటి ఆ పెద్ద అని చెప్పిన డైలాగు నాకెందుకు చెప్తున్నారు? ఒరే పిచ్చినా పాని, ఈ ఆరెంజ్ ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఆ మాటలు అర్థం చేసుకున్న వయసు లేదు నాకు. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత చూస్తే గానీ అర్థం కాలేదు ఆ మాటల వాల్యూ ఏంటో. అర్థం చేసుకునేసరికి అంతా అయిపోయింది. ఒరే చెప్పింది విని అర్థం చేసుకుంటే నీకు ఈ బాధ ఉండేది కాదు కదా. చూడు పాని, ఏ అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడురా, ఆ అమ్మాయిని ప్రేమించే ప్రాసెస్ మాత్రమే లవ్ చేస్తాడు. అంటే బ్రో అంటే ఆ అమ్మాయిని స్లో మోషన్ లో చూడటం, మణిరత్నం పాటలు పెట్టుకుని ఆ అమ్మాయిని ఊహించుకుని మై మరిచిపోవడం, ఆ అమ్మాయి ముట్టుకుంటే మురిసిపోవడం, ముద్దు పెట్టుకుంటే మూర్చ రావడం, ఇలా పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకునేంత వరకు ప్రతి అబ్బాయి పరవశించిపోతాడు అనుకో. అవును బ్రో, మీ ఇద్దరు కలిసి ఒక ఇంట్లో దిగిన తర్వాత మొదలవుద్ది చూడరా మ్యాటరు. మార్నింగ్ లేస్తే చిరాకు, ముద్దు పెడితే చిరాకు, మాట్లాడితే చిరాకు, మంచం ఎక్కితే చిరాకు. అసలు మగాడిగా ఎందుకు పుట్టమని చిరాకు తప్పుతుంది అనమాట. నిజమే బ్రో, ఆ టైంలోనే ముక్కోడి దేవతలకి, మొమైద్ ఖాన్కి, మందు షాప్కి, మాటలాడే కుక్కలకి, పక్షులకి మగాడు మర్చిపోతాడు అనమాట. అందరు అమ్మాయిలు ఇలాగే ఉంటారా బ్రో? అసలు ఈ ప్రాసెస్ ఇలానే ఉంటుంది. పాని నీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఫస్ట్ నుంచి నువ్వు దివ్య ఒకే ఇంట్లో ఉన్నట్టు విద్యా ప్లేస్ లో ఊహించుకో. ఆఫీస్ బ్యాగ్ జాగ్రత్తగా వెళ్ళు. పానీ హెడేక్ ఉంది. లోపల టాబ్లెట్ ఉంది, వెళ్ళి వేసుకో. ఇంకా ఎక్కువైందనుకో బయట బండి ఉంది, దానికి బాదుకో, సరేనా? ఆగాగు, ఏం చేస్తున్నావు? మూసుకొని పక్కకు రా. ఆకలేస్తుందా? ఓపికంటే వెళ్ళి వండుకో, లేదనుకో స్విగ్గీ చెయ్యి, నాకు కూడా, ఓకేనా? నువ్వు చెప్తే అర్థం కాలేదు కానీ చూస్తే క్లారిటీ వచ్చింది బ్రో. అంటే మనం ఇష్టపడేది అమ్మాయిని కాదా, ప్రాసెస్నా? ఒరే పిచ్చినా పని, మార్చి మార్చి లవ్ చేస్తే ఆనందం ఉండదురా. ఉన్నొక్క అమ్మాయిని అర్థం చేసుకుని అంతేగా అంతేగా అంటుంటే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అంతేగా అంతేగా. చూసావా, నీకు కూడా అలవాటైపోయింది బ్రో. ఈ ఒక్క మ్యాటర్ తెలియక ఎంతమంది మగాడి జీవితాలు మట్టగుడిసి అయిపోతున్నాయి బ్రో. బ్రో ఒక పని చేస్తాను, విద్యాని దివ్యని ఇక్కడ పిలుస్తాను, నాకు చెప్పింది వాళ్ళకి చెప్పి మార్చేసి మేనేజ్ చేసేయండి బ్రో, మీకు దండం పెడతా. అది ఏం మాట్లాడుతూ అర్థమైందా? వాళ్ళగా చెప్పు. వీడికి ఇంకా మ్యాటర్ అర్థం కావట్లేదు. నీ సావు నువ్వే సావు. అదేంటి బ్రో కూడా జంప్ అయిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? వీళ్ళు వచ్చేలోపు ఏదో ఒకటి చెయ్యాలి. పాని సూసైడ్ చేసుకుంటున్న గది పైనుంది. పానీ సూసైడ్ చేసుకుంటున్నా గది పైనుందా? అక్క బొట్టు పోతుందని బాధపడాలో, నేను బొట్టు కట్టొచ్చిన ఆనందపడాలో అర్థం కావడంలే. బావా అమ్మయ్యా, ఈ రోజుతో నా కష్టాలన్నీ క్లియర్ అయిపోతాయి. బావా రే, నేను ఇక్కడ నీకెలా తెలుసు? నా ఒకనికే తిక్కల మనిషే, మన ఫ్యామిలీ అందరికీ తెలుసు. నువ్వు ఆ మెసేజ్ కమ్యూనిటీ గ్రూప్ లో పెట్టినావు. కాసేపట్లో అందరూ ఇటుకే వస్తారు. ఏం చదువుతుందో చూద్దాం, పద పద పద. పాని 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 ఎక్కడున్నావు? పాని
పానీ పానీ కనిపించాడా? పానీ నిజంగా సూసైడ్ చేసుకున్నాడంటావా? అయినా నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు? ఏదో నీకు పానీ మీద ప్రేమ ఉన్నట్టు. నీకు ఓన్లీ పొసెసివ్నెస్ మాత్రమే ఉంది. పానీ ఉంటే ఎంత, పోతే ఎంత? ఈ సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది బాబా నీకు? ఒరే, ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటుంటే ఆనందించాలి కానీ ఏంట్రా ఎమోషనల్ ఫీల్ అవుతావు? ఛీ, ఆయన నీలాంటి మనుషులతో మాట్లాడాలంటే నాకే అసహ్యంగా ఉంది. ఛీ. ఐమ్ సారీ విద్య, నేను పానీ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది. విద్య, నేను సారీ చెప్పాను కదా. ఎందుకు ఇంత చీప్గా చూస్తున్నావు? ఇంకొదిలేచ్చు కదా నన్ను, పానీని కూడా. ఇంకా ఆపుతావా? ఒకవేళ నిజంగానే పానీ సూసైడ్ చేసుకుంటే నువ్వేం చేస్తావు? చూసావా, పానీ లేకపోతే ఇంకేం చేయాలా అని ఆలోచిస్తున్నావు. ఇన్ కేస్ పానీ లేకపోతే నిజంగానే ఆ నెక్స్ట్ సెకండ్ నా మైండ్లో ఇంకెందుకు ఈ లైఫ్, భూమి మీద నువ్వెందుకు అనిపిస్తుంది. పానీ రాకముందు నీకో లైఫ్ ఉంది, పానీ లేకపోయినా నీకో లైఫ్ ఉంది. నాకు అలా కాదు, పానీయే నా లైఫ్. నాకొచ్చే ప్రతి థాట్ పానీనే ఊహించుకుంటాను. నేను చేసే ప్రతి పని పానీకి యూజ్ అవ్వాలనే. నిజంగా పానీ నా దగ్గరికి వచ్చి, విద్య నువ్వు నాకొద్దు, దివ్యాయే కావాలని అడిగితే పానీ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను. మనతో ఉండే పార్ట్నర్కి స్వేచ్ఛనివ్వడమే నిజమైన ప్రేమ. ఎక్కడికి వెళ్తున్నా? ఇది నీకే కాదు, నాకు క్లైమాక్స్ కదా. ఆ 2 డైలాగులు ఉన్నాయి, చెప్పుకొని వస్తా ఉండు. పబ్లు, రే పబ్లు, నువ్వేంటి ఇక్కడ? అరే, పానీ ఎక్కడా? అక్కడ అది వస్తున్నా. పానీ, నువ్వేడికి? ఏంటి బబ్లు? ఎంత భయపడ్డానో తెలుసా? దివ్య, నువ్వు పానీని ఎంత లవ్ చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నేను అంతకన్నా 10 రెట్లు ఎక్కువే నేను లవ్ చేస్తున్నా. ఓల్డ్ డైలాగే బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అది గుర్తురాట్లేదేంది? ఒక్క నిమిషం. అది సేమ్ డైలాగ్, సేమ్ ఫీలింగ్. దివ్య, పానీ వల్ల నీ ఫీలింగ్స్ ఎంత హర్ట్ అయ్యాయో నీ వల్ల కూడా నా ఫీలింగ్స్ అంతే హర్ట్ అయ్యాయి. ఇందాక అక్క చెప్పినట్టు నువ్వు లేని ఆ నెక్స్ట్ సెకండ్ నా మైండ్ చెప్తుంది దివ్య లేని లైఫ్ నీకెందుకు రా అని. అందుకే ఇదే రోజు అనుకో, అవసరమైతే నన్నే పానీ అనుకో. రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ రెస్ట్ ఇన్ పీస్ అయ్యే వరకు ప్లీజ్ కలిసి రెస్టారెంట్కి వెళ్దాం, కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం, కలిసి రీప్రొడ్యూస్ కలిసి రిఫ్రిజిరేటర్ కొందాం, కలిసి రిమోట్ వద్దులే, రిమోట్ నీకే ఇచ్చేస్తా, నీకు నచ్చింది చూసుకో. ఇంకా కలిసి రెస్ట్ రూమ్. బబ్లు, పైకి లేగు. ఓకే బబ్లు, పానీ వాళ్ళు చేసుకుంటున్న రోజే మనం కూడా పెళ్లి చేసుకుందాం. దేవుడా, నువ్వు ఉండవు, నాది నిజమైన ప్రేమని ప్రూవ్ చేసినావు. అరే పబ్లు, నిజంగానే నీ ప్రేమ నిజమైందిరా కదూ? అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. బబ్లుతో పెళ్లి కొప్పుకుంది నీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడానికి కాదు, నీ ఇంట్లోకి రావడానికి. ఇంకా మొదలెడదామా? కంగ్రాచులేషన్స్ రా. ఏమైందిరా? రేపు పానీ ఏమైంది? ఏం లేదు నాన్న, ఏం లేదు బావా. మన బబ్లుకి దివ్యకి మ్యారేజ్ సెట్ అయింది అంతే. ఇదిగో
మా పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలి. టైం లొకేషన్ డేటు మా నాన్న మీకు వాట్సాప్ చేస్తాడు. ఏ రే పాణి ఈ పెళ్లికి పిన్నిని కూడా పిలుతారా? పిండిని మాత్రం మర్చిపోవు. కంపు కంపు అంతే. మామూలుడు కాదురా. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్నెడ్ కామెంట్లో ఉన్న లింక్తో కిలాడీలో రిజిస్టర్ అవ్వడం మర్చిపోకండి. మీరు కూడా ఒక కిలాడి అయితే కిలాడీలో ఆడండి.